మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో ఉన్న ప్రసిద్ధి చెందిన కాళీమాత ఆలయ ప్రత్యేకతలను ఈ వీడియోలో చూద్దాం. కలకత్తాలోని హౌరా రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో కాళీఘాట్ లో కాళీమాత ఆలయం ఉంటుంది. కాళీమాత ఆలయ దర్శనం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ప్రవేశ రుసుము పూర్తిగా ఉచితంగానే ఉంటుంది. కానీ కొంతమంది ఆలయ దర్శనం త్వరితగతిన చేయడానికి 500 రూపాయల నుండి 1500 రూపాయలు ఇవ్వాలని అడుగుతుంటారు. కలకత్తాలోని కాళీఘాట్ లో ఉన్న ఈ కాళీమాత ఆలయం భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలోనే సతీదేవి కుడి బొటనవేలు పడిందని, ప్రతి ఏడాదికొకసారి దర్శనమిస్తుందని చెబుతుంటారు. కాళీమాతను సందర్శించిన వర్ష అనే మహర్షి 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. చారిత్రక ఆధారాల ప్రకారంగా 12వ శతాబ్దంలో దచ్చన్ రంజన్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడున్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో సంపన్న వ్యాపారి అయినటువంటి సబర్ణ రాయ్ చౌదరి కుటుంబం పునర్నిర్మించిందని చెబుతారు. కాళీమాత విగ్రహాన్ని 2 సాధువులైనటువంటి బ్రహ్మానందగిరి, ఆత్మానందగిరి నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయం బెంగాలీ నిర్మాణ శైలిలో 9 స్తంభాలు లేదా నవరత్న అనే సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. కాళీమాతను స్థానికంగా భవతరణిగా పిలువబడుతుంది. 1000 రేకుల వెండి కమలంపై ఉండేటట్లు విగ్రహాన్ని నిర్మించారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కాళీమాత ఆలయాన్ని 200 కోట్ల రూపాయలతో ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుని 165 కోట్లు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించగా 35 కోట్లు రిలయన్స్ ఫౌండేషన్ డొనేషన్ చేశారు. ఆధునీకరించిన ఈ కలకత్తాలోని కాళీఘాట్ లోని కాళీమాత ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శనార్థం వస్తుంటారు. ఉచిత దర్శనం గల ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో దర్శనం చేపిస్తామని నమ్మితే కొబ్బరికాయకని, చెప్పులకని, పూజకని, దర్శనానికని 100 రూపాయలు వసూలు చేయడంతో పాటు చివరికి ఆలయం లోపల గర్భగుడిలో కాళీమాత అనుగ్రహం పొందాలంటే ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.